మేడ్చల్ జిల్లా దుండిగల్ పిఎస్ పరిధిలో 2 రోజుల క్రితం జరిగిన వృద్ధురాలి హత్య కేసును ఛేదించారు పోలీసులు. చర్చి గాగిల్లాపూర్లో హత్యకు గురైన సుశీల కేసులో నిందితురాలను అరెస్ట్ చేశారు. సుశీల ఇంట్లో పనిచేసే మహిళనే హత్యకు పాల్పడ్డట్లు గుర్తించారు. సుశీల ఒంటిపై ఉన్న బంగారం కోసం బండరాయితో కొట్టి చంపేసినట్లు నిర్ధారించారు. నిందితురాలు కవిత సుశీలను హతమార్చి బంగారంతో పాటు మృతురాలి సెల్ ఫోన్ కూడా ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు కవితను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2వ తారీఖు సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో మాకు ఇట్లా చర్చిగాగిల్లాపూర్ ఊర్లో ఒక ఇంట్లో మర్డర్ జరిగిందని చెప్పి సమాచారం రాగా వెంటనే మా ఇన్స్పెక్టర్ గారు అందరూ కలిసి పోయి చూసేసరికి సుమారుగా 80 సంవత్సరాలు వయసున్నటువంటి సుశీలమ్మ అని చెప్పేసి తన సొంత ఇంట్లో ఒకతే మర్డర్ చేయబడి సోఫా పైన పడుకొని పడినది. అదే రోజు సాయంత్రం 7:30 గంటలకు కేసు రిజిస్టర్ చేసినాము. ఆ తర్వాత విచారించిన తర్వాత ఏ విధంగా మర్డర్ అని చెప్పేసి అని తెలుసుకొనగా గత నెల రోజుల నుంచి ఎవరైతే పని ఇచ్చినారో వాళ్ళ ఇంట్లో ఒక బాత్రూమ్ పని అవుతుంది ఇంట్లోనే. ఆ ఇంట్లో పని కోసం వచ్చినటువంటి కవిత అని చెప్పేసి అని ఆమె నేటివ్ ఆఫ్ మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా జోగిపేట దగ్గర పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి మహిళ. ఇవి తను పరిచయం పెంచుకుని పనిచేస్తున్నప్పుడు రోజు ఆమెతో కలిసిమెలిసి ఉండటము, మంచిగా మాట్లాడుకోవటము, నమ్మకం వచ్చిన తర్వాత ఈ మొక్కతే ఉంటుంది ఇంటి దగ్గర. అమృత పడ్డ వాళ్ళ మనవడు ఉంటాడు. తను ఉదయం ఉద్యోగానికి పోయి సాయంత్రం వస్తుంటాడు. అది మనసులో పెట్టుకుని మొక్కతే ఉంటుంది. ఆ పైన ఉన్నటువంటి బంగారం మొత్తం కూడా దొంగిలించుకోవాలని చెప్పేసి ఉపాయం చేసుకొని మొన్న మధ్యాహ్నం 1 గంటకు ప్లాన్ చేసుకొని సాయంత్రం లోపల కళ్ళు దాగొచ్చేసి బాగా పక్కపై కళ్ళు దాగొచ్చేసి ఆ పెద్ద మనిషిని మాయమాటలు చెప్పి ఆమె కూడా కొంచెం కళ్ళు ఇచ్చేసి ముందు తలను గోడకేసి గుర్తుంది. అయినా కూడా కదులుతుండేసరికి ఆ వేలు వింగరం తీసుకునేటప్పుడు కదులు స్ప్రో వచ్చేసరికి మళ్ళీ పక్కన ఇంకొక రాయి తీసుకొని వచ్చేసి రాయితో తలబల కొట్టేసి ఆమెను చచ్చిపోయిన తర్వాత మెడనున్నటువంటి రెవింగ్ చెవిపొద్దులు చేతులు తీసుకొని పోయి ఒక మార్వాడి షాపులో కుదబెట్టడం జరిగింది. ఆమెను 24 గంటల లోపలనే మా దుండిగల్ పోలీస్ ఈ కేసు ఛేదించి మా వాళ్ళ నేరస్తులను పట్టుకోవడం జరిగింది. వాళ్ళకు అభినందిస్తున్నాము. వాళ్ళకి తగిన రివార్డు కోసం కూడా మా సీనియర్ ఆఫీసర్లకు